గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, చంద్రబాబు నాయుడు గారి బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఆ కేసుకు సంబంధించి తర్జన భర్జన మనం చూస్తున్నాం. నిన్న సుప్రీంకోర్టులో ద్విసభ్య కమిటీకి సంబంధించి ఎవరి వాదనలు వాళ్ళు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అవునండి. ఏంటంటారు, ఏం జరగబోతుంది అంటే ఈ పరిణామం ఏంటంటే సుప్రీంకోర్టులో ఊరట లభిస్తుంది, క్వాష్ కొట్టేస్తారు. 17A వర్తించదు కాబట్టి నన్ను అరెస్ట్ చేసిన తీరు కావచ్చు, కేసు పెట్టిన తీరు పూర్తిగా ఇదని చెప్పి చాలామంది సీనియర్ నాయకుడిని రుద్ర లాంటి వాళ్ళు పెట్టుకున్నారు, ఆశించారు టీడీపీ క్యాడర్ కానీ అంత యావత్తు. కానీ అది ఆశించినట్టుగా తీర్పు రాలా. ఒకటి దాంట్లో దిశభ్య బెంచ్ అనిరుద్ధ్ బోస్ అని చెప్పి ఒక వ్యక్తి ఇది వర్తిస్తుంది అని చెప్పాడు. వర్తించదు అని చెప్పేసి బేలా త్రివేది అనే ఆమె మహిళా న్యాయమూర్తి చెప్పారు. ఇక్కడ ఎందుకు వర్తించదు, 17A అనేది ఎందుకు అప్లికబుల్ అవుద్ది అనేది మనం వెళ్తే కనుక ఆమె చెప్పిన తీరు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఇది సహేతుకంగా జరగలేదు, గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా ఇది వర్తించినా తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారికి అన్యాయం చేశారని ఆయన అనిరుద్ధ్ బోస్ చెప్పాడు. కాదు, ఇది 2018కి ముందు జరిగింది, 2018కి ముందే నేరాలకి ఇది వర్తిస్తుంది, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ 17A వర్తించదు కాబట్టి రేపైనా గవర్నర్ దగ్గర తీసుకోవచ్చు అని చెప్పి మేడం గారు చెప్పడం జరిగింది. యాక్చువల్గా చట్టం వచ్చిన దగ్గర నుంచి చట్టానికి ముందు చట్టానికి తర్వాత అన్నట్టు ఆ మధ్యలో ఉండిపోయింది. సో మనం పొలిటికల్ గా పక్కన పెడితే మీరు యాజ్ ఏ లాయర్ గా మీరేం చెప్తారు అని. డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే ఇది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది, చీఫ్ జస్టిస్ బెంచ్కి వెళ్ళింది. ఆయన 5 న్యాయమూర్తుల బెంచ్కి ఇస్తాడా, ఎవరికి ఇస్తాడా, ఆయన విచక్షణ అధికారం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అండి ఇది ఆశించింది ఏంది, ఇది మొత్తం కొట్టేస్తారు, ఇది వర్తించదు కాబట్టి గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా ఇలా వెళ్ళినప్పుడు ఇలా ఎలా వెళ్తుంది, ఇది 17A అప్లికబుల్ అయినప్పుడు గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా కేసు పెట్టకూడదు. ఒక ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చేసిన వ్యక్తిగా అనేది ఒక జడ్జి చెప్పినప్పుడు, అది కాదు 2018 ముందు జరిగింది ఇది పరిస్థితి అని చెప్పేసి ఏమి చెప్పినప్పుడు ఏంటి పరిణామాలు అనేది ఒకసారి అయోమయం గురి చేసింది. ఇప్పుడు చీఫ్ జస్టిస్ బెంచ్లో యాజ్ ఎ లాయర్గా నేనేం చెప్తాను, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఇక్కడ ఇచ్చే సమయంలో ఆమె కూడా చెప్పింది ఏంటంటే ఇది సిఐడి కోర్టు వాళ్ళు సాక్ష్యాలు సేకరించారు, వాళ్ళు చేసిన తప్పు లేదు, ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించలేదు, నేరారోపణ తీవ్రంగా ఉన్నది, ఇవన్నీ పరిణామాల రీత్యా దీన్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, దీంట్లో ఎటువంటి ఎగ్జంప్షన్ ఉండదు, ఇప్పుడు కొట్టేసే పరిస్థితి కూడా లేదు అని ఆమె బేలా త్రివేది గారు చెప్పారు. చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది అందరూ ఎదురు చూస్తారు. ముఖ్యంగా కోర్టు వాదనలు జరుగుతున్న సమయంలో జడ్జి గారు ఒక మాట అనడాన్ని మనం గమనించగలం. ఇప్పుడు ఏదైతే ఈ అరెస్ట్ ఉందో అది వ్యతిరేకంగా జరిగిందంటుంది టీడీపీ, సహేతుకంగా జరిగిందంటుంది వైసీపీ. బట్ జడ్జి మీరు ఎలా జరిగిందన్న విషయం పక్కన పెడితే కేసుకు సంబంధించి తీవ్రత అయితే ఉంది కదా, దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం అసలు విషయాన్ని పక్కన పెడుతున్నామేమో అని కూడా అప్పుడు గౌరవనీయులైన జడ్జి గారు చెప్పడం చూసాం. మరి ఎట్లా చూడొచ్చు అంటారు? డెఫినెట్గా ఇప్పుడు కేసు తీవ్రత లేకుండా ఇందాక రాదండి. కేసు తీవ్రత లేకుండా ఒక ముఖ్యమంత్రి మీద ఆరోపించినప్పుడు అవతల అధికార పక్షం కలిసి దాదాపు 5,000 పేజీల డాక్యుమెంట్ తీసుకున్నారు, సాక్షులు 240 మందిని విచారించారు, దీంట్లో ఉన్న దోషులు A1 A2ను కూడా ఇచ్చేశారు, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇది ఊరకనేం జరగలే. వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీ చూసుకుంటారు. చట్టం ఏం కావాలి, సాక్ష్యాలు కావాలి. అకార్డింగ్ టు లాయర్ ప్రకారం యాజ్ ఏ లామెన్, ఐఎమ్ నాట్ ఎ లేమెన్ కాబట్టి లా తెలుసుకున్న వాళ్ళకి ఏం చేయాలంటే చట్టం దృష్టిలో ఎవరైనా సమానం, అది ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి అనేది కాదు, వాళ్ళకి ఆధారాలు సహితంగా చూపించలేనప్పుడు ఆ కేసు వీగిపోద్ది. 55 రోజులు ఆయన బెయిల్ రాకుండా అధికార పక్షం చేయగలిగింది, ఎందుకంటే హైకోర్టు గ్రహించింది కాబట్టి. అధికార పక్షం చేసిందంటారా? ఇది అధికార పార్టీ చేసిందంటే చేయగలిగిందంటే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉండబట్టే కదా, లేకపోతే చేయలేదు కదా. అలాంటప్పుడు అధికార పార్టీ చేసిందని అనుకోవచ్చు. అధికార పార్టీ లాయర్లు పెట్టుకున్నారు, హరీష్ సాల్వేల్ అంటే సీనియర్ నాయకులు పెట్టుకున్నారు, పొన్నవోలు సుధాకర్ని పెట్టుకున్నారు, అంటే పనిచేసింది ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రాకూడదని. కానీ చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు లాయర్ ఇంటీరియర్ బెయిల్ మధ్యంతర ఉత్తర్వు ప్రకారం బెయిల్ ఇచ్చారు. అసలు ఈ కేసే ఉండకూడదు, ఈ కేసే కొట్టించాలి, మాకు వర్తించదు టీడీపీ అంటుంది. ఇది ఎవరి దగ్గర ఉంది విన్నాలు, సుప్రీంకోర్టు మీద ఆశ పెట్టుకుందా టీడీపీ. అది ఆశలు జరగల, ఎందుకంటే పూర్తిగా ఇద్దరు కూడా ఒకే రకమైన తీర్పు ఇస్తే ఈ 17A అనేది వర్తిస్తుంది చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇక్కడ ఇద్దరు కూడా అనిరుద్ధ్ బోస్ కావచ్చు, త్రివేది మేడం గారు ఇద్దరు కనుక చెప్తే కనుక విజయం సాధించేవాళ్ళు. ముఖ్యంగా ఈ ఏదైతే నేరం ఆరోపిస్తున్నారో ఆ ఆరోపణలో నిజం లేదు అని చెప్పి నిరూపించుకుంటే సరిపోతుంది కదా టీడీపీ వాళ్ళు. ఎందుకు అస్తమాను గేటు దగ్గరే ఇది మాకు సంబంధం లేదు, అరెస్ట్ అక్రమంగా చేశారంటే అక్కడ ఎందుకు ఆగిపోతుంది, లోపలికి వెళ్తే ఇరుక్కుపోతారేమో అనే భయం. కేసు ఉండే పని లేకుండా సుప్రీంకోర్టులో కొట్టేపించుకుంటే ఇది కక్షపూరిత
ఇది చేశారు కదా అండ్ వైసీపీ మీద తోసేయడానికి చేసేయచ్చు, క్షేత్రస్థాయిలో వెళ్ళొచ్చు, అది వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది. కానీ వాళ్ళు కూడా అంతే డీగా ఆధారాలతో సహా వాళ్ళు ముందుకెళ్తున్నారు. కాబట్టి ఈ కేసులో ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే సుప్రీంకోర్టు ఈజ్ ద ఫైనల్ జడ్జిమెంట్. చీఫ్ జస్టిస్ ఏం చెప్తాడు, 5గురు బెంచ్కి ఇస్తాడా ఇది, లేకపోతే ఆయనే స్వయంగా తీసుకుంటాడా అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. దానికి ఆరోపణలు మళ్ళా సీనియర్ న్యాయవాది ఇద్దరు హేమాయమీ లాయర్లు పెట్టుకున్నారు. అది 17A వర్తిస్తుందని ఒక జడ్జి చెప్పినప్పుడు, వర్తించదని ఒకరు చెప్పినప్పుడు, ఇది వర్తించిద్దా అనేది చీఫ్ జస్టిస్ ఫైనల్ చేయాలి. ఇప్పుడు కాకపోతే వెయిట్ చేయాల్సిందే తప్పితే దీన్ని మళ్ళీ జడ్జీల మీద ఆపాదన చేసి జడ్జీలని కామెంట్లు చేసి రకరకాలు చేస్తే వాళ్ళు తీవ్ర రూపం వాళ్ళు కూడా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి కోర్టులో ఉన్నప్పుడు, సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు గౌరవంగా వెయిట్ చేయాల్సిందే తప్పితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇది కొట్టేసే పరిస్థితి లేదు. రేపు చీఫ్ జస్టిస్ చేతిలో ఏంటి పారామీటర్స్ చూసుకుంటారు. ఇరువురు జడ్జిమెంటు ఏ విధంగా ఇచ్చారో క్రోడీకరించి వీళ్ళ యొక్క లా ప్రకారం, చట్ట ప్రకారం అసలు ఏంటి 17A ఎప్పటి నుంచో ఇంప్లిమెంట్ అయింది, దీన్ని నిజంగానే చంద్రబాబు నాయుడు మీద కక్షపూరితంగా వీళ్ళు చేశారా లేదా అనేది విచక్షణాధికారం రేపు జరగబోయే ఏ బెంచ్కి అయితే చీఫ్ జస్టిస్ ఇస్తాడో దానికే ఉంటుంది. రైట్. ముఖ్యంగా మనం ఈ సంఘటన అంతా చూస్తుంటుంటే విజయం మాదే అంటుంది వైసీపీ, అంత సీన్ లేదంటుంది టీడీపీ. ఇప్పుడు సహజంగా వైసీపీ పార్టీ వాళ్ళ పేపరు వాళ్ళ ఛానల్ ఉంది కాబట్టి మేము విజయం సాధించాం, అసలు ఒప్పుకోలేదు చంద్రబాబు నాయుడు గారికి. ఎల్లో మీడియా కూడా ఉందబ్బా. అదే సమయంలో ఎల్లో మీడియాలో వాళ్ళకి ఫేవర్గా వాళ్ళు రాసుకున్నారు. ఇక్కడ ఎవరు కంప్లీట్ గా మనం రెండు ఛానల్స్ లోనూ రెండు ఎవరి పారామీటర్స్ వాళ్ళు రాసుకున్నా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇవన్నీ పనిచేయవు. జడ్జిమెంట్ ఈజ్ ద ఫైనల్. వాళ్ళు చూసేది ఏంటంటే సర్కమ్స్టెన్సెస్ ఎవిడెన్స్, సిచ్యువేషన్స్లో ఎంతమంది దీంట్లో స్కిల్ డెవలప్మెంట్లో ఉన్నారు దోషులు, నిజంగా జరిగిందా, అవినీతి ఆరోపణలు ఉన్నాయా అనేది వాళ్ళు బేరీజ్ వేసుకొని ఫైనల్గా సాక్ష్యాలు. అదే ఇప్పుడు అలా బేరీజ్ వేసుకోవడానికి వెళ్ళనివ్వట్లేదు కదా టీడీపీ వాళ్ళు, మోకాలు అడ్డుతున్నారు కదా. అసలు అక్రమమే, అరెస్టే అక్రమం అంటున్నారు తప్ప కేసుకు సంబంధించి మా దగ్గర ఉన్న ఆధారాలు ఇవి అని క్లీన్ చిట్ తెప్పించుకోలేకపోతున్నారు కదా. అది ఇప్పుడు ఏంటంటే పూర్తిగా కేసు కొట్టేస్తే మా బెనిఫిట్ అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ అదే టీడీపీని ఇరకాటంలో నెట్టట్లేదు అంటే సామాన్యులు కూడా డౌట్ రానివ్వట్లేదు, ఎందుకు భయపడుతున్నారు. అదే సమయంలో హైకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నం చేశారు. అదే ఇంటీరియర్ బెయిల్ మీద 55 రోజుల తర్వాత బయటకు వచ్చారు. ఇక్కడ ఏంటంటే సుప్రీంకోర్టులో ఊరట లభిస్తుంది, కేసు మొత్తం కొట్టేస్తారని క్యాడర్ అంతా భావించిన ఈ సమయంలో ఊరట అనేది లభించలేదని మనం చెప్పాలి. కాకపోతే వెయిట్ చేయాలి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏ నిర్ణయం తీసుకుంటాడు, ఏ బెంచ్కి కోర్టు వెళ్ళిద్ది అనేది మనం రాజ్యాంగం ప్రకారం వెయిట్ చేయాల్సింది తప్పితే మాకు కావాల్సిన అనుకూలంగా తీర్పు రాకపోతే వాళ్ళ మీదే కామెంట్ చేస్తామంటే కుదరదు. వెయిట్ చేయాలి. చాలా లక్షల కేసులు పెండింగ్లు ఉంటాయి కాబట్టి అప్పటికి ఇప్పుడు తొందరగా వచ్చినట్టే ఈ బెంచ్ మీద. ఈ మధ్యలో ఎన్నికలు వచ్చాయి అనుకోండి, ఏం జరిగే అవకాశం ఉందండి? ఏమున్నది, ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికల్లో వెళ్తారు. ఈ కేసులు ఉన్నాయి, స్కిల్ డెవలప్మెంట్ కేసులు 26 కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు మీద అని జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులు ఆరోపిస్తారు. అదేవిధంగా 10.5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు. ఈ 38 క్రిమినల్ కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయని చెప్పి టీడీపీ వాళ్ళు ఇది చేస్తారు. ఈ ఎవరికి వాళ్ళు ముందుకు వెళ్తారు, ఇట్లనే వెయిట్ చేయాల్సింది అంతే. ప్రజలు తీర్పు అల్టిమేట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.